మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మే 1 శుక్రవారం, వైశాఖ పౌర్ణమి. సో శుక్రవారం కలిసి వచ్చిందంటే అమ్మవారి తిథిగా భావిస్తాం మనము. మరి శుక్రవారం పూజా విధానం ఏంటి, ఈ పౌర్ణమి రోజు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఆ అమ్మవారికి దగ్గర అవ్వాలంటే, మనకు కూడా ఇంట్లో సిరి సంపదలు కలగాలంటే ఎలా పూజ చేసుకోవాలి, ఏ టైంలో పూజ చేసుకోవాలంటారు? ఒక్కసారి తెలియజేయండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైన దినం అని చెప్పాలి. అంటే సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే వైశాఖ పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఎందుకంటే పవిత్రమైందంటే ఆ రోజు గౌతమ బుద్ధుడు జన్మిస్తాడు. అదొక గొప్ప ఈవెంట్ ఆ రోజు. వైశాఖ పౌర్ణమి రోజు జన్మించారు ఆయన. తర్వాత వైశాఖ మాసం విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. మీరు చూడండి, ఈ వైశాఖ మాసంలోనే విష్ణువుకు సంబంధించిన పండుగలు చాలా వస్తాయి. ఇంకా నరసింహ జయంతి అనండి, అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే అమ్మవారికి సంబంధించింది అనుకోండి. అయితే అమ్మవారికి సంబంధించిన అయ్యవారికి సంబంధించిన కూడా అవుతుంది. కాబట్టి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఏంటంటే వైశాఖ మాసం. సో వైశాఖ మాసంలో పౌర్ణమి వచ్చిందంటే అది అమ్మవారికి విశేషమైన ముఖ్యమైన దినం అవుతుంది. పైగా శుక్రవారంతో కలిసి వచ్చింది. అవును. ఆ రోజు ముఖ్యంగా చేయాల్సిన ఆరాధన ఏంటంటే ఆ ముందు రోజే మనకి ఇక్కడ నరసింహస్వామి జయంతి కూడా వస్తుంది. సో కాబట్టి నరసింహస్వామి ఆరాధన చేసుకోవచ్చు. ముఖ్యంగా విష్ణువుకు సంబంధించిన ఆరాధన లక్ష్మీమాతతో కలిపి చేయాలి. ఇద్దరిని కలిపి చేస్తే అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశం. ఆ రోజు ముఖ్యంగా చాలామంది చేసుకునేది సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. ఆ రోజు వైశాఖ పౌర్ణమి రోజు మామూలుగా పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేయమని చెప్తారు చాలా, ఏ పౌర్ణమి రోజైనా. అయితే అన్ని పౌర్ణమిల కంటే వైశాఖ పౌర్ణమి చాలా ఉత్తమమైందని పురాణాల్లో చెప్పబడింది. సత్యనారాయణ వ్రతం చేసుకునేవారు వైశాఖ పౌర్ణమికి. సో వైశాఖ పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేస్తే దానికి మిగతా మాసాల్లో చేసిన వాటికంటే రెట్టింపు ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ రోజు చేసుకోగలిగితే అందరూ సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. ఉదయం కానీ వీలైతే ఉదయం చేస్తే మంచిది, లేదంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు, సాయంకాలం అయినా చేసుకోవచ్చు. అది ముఖ్యమైనది. తర్వాత లక్ష్మీదేవి ఆరాధన అంటే సూక్తాలు ఉన్నాయి, సూక్తాలు చదువుకోవడం, కనకధారా స్తోత్రం చదవచ్చు. అయితే ఏది చేసినా ఆ రోజు స్వామికి లక్ష్మీదేవి కలిపి చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఇది కాకుండా వెంకటేశ్వర వ్రతం, స్వామి వ్రతం ఉంటుంది, ఆ వ్రతం చేసుకోవచ్చు. తర్వాత లక్ష్మీమాత పూజ చేసేటప్పుడు షోడశోపచారాలు ఉంటాయి. అమ్మవారిని ఆవాహనం చేసి ఆసనం సమర్పించడం, తర్వాత ఉపచారాలు చేయడం అమ్మవారికి, తర్వాత నైవేద్యాలు పెట్టడము, తర్వాత మంత్రపుష్పం చదవడం, ఇవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ మొదట వీటితో కలిపి అయ్యవారి ఆరాధనతో కలిపి చేస్తే చాలా మంచిది. ఒకవేళ కనుక సత్యనారాయణ వ్రతం చేసేట్లయితే సత్యనారాయణ వ్రతంలో ఇవన్నీ కలిసి వస్తాయి. సత్యనారాయణ వ్రతంలో ఎలా ఉంటుందంటే ముందు మండప ఆరాధన చేస్తారు. అక్కడ నవగ్రహాలని, దిక్పాలకుల్ని అందరినీ ప్రతిష్ఠించి దాని తర్వాత స్వామి కలశం రూపంలో ఆవాహన చేసి పూజ చేసి తర్వాత షోడశోపచారాలు చేసి తర్వాత వ్రతకథ చదువుతారు. సో అది చేయగలిగితే ఆ రోజు అత్యంత శ్రేష్టమైనదని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. సో నన్ను అడిగితే అన్నీ చేయలేని వాళ్ళు ఏదో ఒక్కటి చేయాలంటే నేను చెప్పేది ఏంటంటే సత్యనారాయణ వ్రతం చేయమని చెప్పడం. మరి ఇంట్లో పూజా విధానం, ఇంట్లోనే పూజ చేసుకోవాలి, సత్యనారాయణ వ్రతం కూడా చేయలేము అనుకునేవారు ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అంటారు? ఇంట్లో అంటే వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి ఈ కలశ స్థాపన అవన్నీ చేయమని చెప్పడం. అయితే కొంచెం నియమ నిబద్ధతలతో చేయాల్సి వస్తుంది. అయితే అవన్నీ చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక విష్ణుమూర్తి, లక్ష్మీమాత స్వరూపాలకి పూలమాల సమర్పించి దాని తర్వాత ముఖ్యంగా అనుష్ఠానంలో ముఖ్యమైనది ఏంటంటే అష్టోత్తరం చదవడం. అష్టోత్తరాలు చదవాలి. అష్టోత్తరాలు అనేది మామూలుగా మానవులు తయారు చేసింది కాదు, అది ఋషుల నుంచి వచ్చినవి. కాబట్టి అష్టోత్తరాలు చదివి నమస్కారం చేసుకుని ఒక నైవేద్యం పెట్టి మంత్రపుష్పం చదువుకుంటే సరిపోతుంది. అది ఒక పూజగా పరిగణిస్తారు దాన్ని. నైవేద్యాల విషయానికి వస్తే ఏం బాగుంటాయి అంటారు? లక్ష్మీనారాయణ ఇద్దరికి కూడా తీపి అనేది చాలా ముఖ్యం. తీపిలో మళ్ళీ చక్కెరతో కాకుండా బెల్లంతో చేసిన పదార్థాలంటే స్వామికి, మాతకి కూడా చాలా ప్రీతికరం అని చెప్తారు. ఆ రోజు ఆవు పాలు బెల్లంతో కలిపిన పొంగల్ నైవేద్యం పెట్టడం, లేదా పాయసం, సగ్గుబియ్యం పాయసం కానీ సేమియా పాయసం కానీ తయారు చేసిన నైవేద్యం పెట్టడం చాలా శ్రేష్టం అని చెప్తారు. గురుగారు, నార్మల్గా పౌర్ణమి తిథి అంటే రాత్రి సమయంలో ఉంటుంది కదా, మరి పూజ పగలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటారా, సాయంకాలం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటారా? పౌర్ణమి రోజు
రాత్రి కూడా పూజ చేసుకుని ఇందాకనే చెప్పాను కదా నేను. అయితే మామూలుగా ముఖ్యంగా దేవతారాధన అనేది పొద్దునే చేస్తారు. పొద్దున చేయలేని వాళ్ళు రాత్రి చేస్తారు. దేవతారాధన ముఖ్యంగా దేవతారాధనకి ఉదయ సమయమే చాలా ముఖ్యమైనది. బ్రహ్మముహూర్తం దాటిన తర్వాత వచ్చే ఉదయ సమయం దేవతారాధన చాలా ముఖ్యమైనది. రాత్రిపూట ఏమవుతుందంటే సూర్యాస్తమయం అయిపోతుంది కదా. సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రుడు ఉన్నప్పటికి కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత చేసే పూజల కంటే సూర్యుడు ఉదయించినప్పుడు చేసే పూజలకి ఎక్కువ ప్రాబల్యం ఉంటుందని చెప్తారు. గురుగారు, చాలా వరకు దాన ధర్మాలు చేస్తే కూడా పుణ్యం లభిస్తుంది అంటుంటారు కదా. మరి ఈ వైశాఖ పౌర్ణమి రోజు, పైగా శుక్రవారం రోజు ఎలాంటి దాన ధర్మాలు చేయొచ్చు అంటారు? వైశాఖ మాసం అనేది మండు వేసవిలో వస్తుంది కాబట్టి ఆ రోజున మనం నీళ్లు కానీ ఉప్పు కానీ ఉప్పు దానం చేయొచ్చు. మనం ఉప్పు దానం చేయొచ్చు. లేదు ఉప్పు ఎందుకు దానం చేయొచ్చు అంటే ఆ రోజు ఈ ఉప్పు అనేది లవణం అనేది మన ప్రాణాలను కాపాడుతుంది. ఎలా కాపాడుతుందంటే మీరు చూడండి, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే దానిలో సాల్ట్ కలిపి ఉప్పు కలిపేసి ఇస్తారు, నీళ్ళు ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు చాలా త్వరగా కోలుకుంటారు. గొడుగు, చెప్పులు అట్లాంటివి దానం చేస్తారు. దీంతో పాటు ఒక సద్బ్రాహ్మణునికి వస్త్రాలు కూడా పెట్టడం చాలా మంచిది. ఈరోజు బ్రాహ్మణునికి అవకాశం ఉంటే మనం వస్త్రదానం చేయొచ్చు. బ్రాహ్మణులకి ఎందుకు వస్త్రదానం చేసేప్పుడు మరి ఎలాంటి దానం చేయాలంటే మన నూలు కానీ కాటన్తో కానీ వేసిన వస్త్రాలు అలాంటివి తీసుకొచ్చి వాళ్ళకి దానం చేస్తే చాలా మంచిది. అది తెలుపు వర్ణం కానీ పసుపు వర్ణం కానీ అలాంటి వర్ణం ఉన్న వస్త్రాలు తీసుకొచ్చి సద్బ్రాహ్మణులని ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి ఉపాసనా బలం ఉండాలి. ఇప్పుడు బ్రాహ్మణుల్లో కూడా ఉపాసన చేసేవాళ్ళు, ఉపాసన చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. మామూలుగా ఆలయాల్లో పనిచేసేవాళ్ళు చాలామంది వాళ్ళు గాయత్రి మంత్రం చేసుకోవడం, ఉపాసన చేయడం చాలామంది చేస్తారు. అలాంటి వాళ్ళకి అంటే దేవతార్చన చేసే బ్రాహ్మణులకి ఈ దానాలు చేస్తే చాలా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది నా ఉద్దేశం. గురుగారు, ముఖ్యంగా మరి ఎవరైతే పూజ చేసుకోలేము, ఈ సత్యనారాయణ వ్రతం చేసుకోలేము, దాన ధర్మాలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము, వితిన్ సెకండ్స్లో అయిపోయి ఏమన్నా ఉన్నాయా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్ని రెమెడీస్ ఉంటూ ఉంటాయి, పరిహారాలు వ్యక్తిగతంగా చేసుకోవడానికి. మరి ఆ శుక్రవారం రోజు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే కలిసి వస్తుందంటారు? రెమెడీస్ అంటే అమ్మా, ఈరోజు నమో భగవతే వాసుదేవాయ, మహాలక్ష్మీదేవి అమ్మ, ఈ 2 మంత్రాలు కలిపి చదువుకోగలిగితే మంచిది. నేను ఎందుకంటున్నానంటే ఆ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీమాతకి ప్రత్యేకం, పైగా వైశాఖ పౌర్ణమి విష్ణుమూర్తికి ప్రత్యేకం కాబట్టి రెండింటిని కలిపి నమో భగవతే వాసుదేవాయ లేదా మహాలక్ష్మీదేవి అన్నమ్మ, ఈ 2 కలిపి చదువుకోవాలి. ఈ 2 కలిపి చదువుకుంటే దాని ప్రభావం చాలా అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. అది దాంతోపాటు విష్ణు సహస్రనామంలో విష్ణు సహస్రనామం ఎలా తయారు చేస్తారంటే మనకు 108 శ్లోకాలు ఉంటాయి. దానిలో ఆ 108 శ్లోకాల్లో ఏ నక్షత్ర పాదానికి సంబంధించిన శ్లోకం అనేది దానిలో మన పుస్తకాల్లో రాసి ఉంటుంది. ఉదాహరణకి మృగశిర 4వ పాదం తీసుకుంటారు. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస శతాంగతి అనిరుద్ధ సురానందు గోవిందో గోవిదాంపతి అనే శ్లోకం ఉంటుంది. అట్లా మృగశిర 3వ పాదం ఇంకో శ్లోకం ఉంటుంది. అశ్విని 1వ పాదం ఇంకో శ్లోకం ఉంటుంది. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం తీసుకొని వాళ్ళు 11 సార్లు కానీ 27 సార్లు కానీ 108 సార్లు కానీ చదవచ్చు. వాళ్ళ పాదానికి ఏ శ్లోకం ఉంటే అది చూసుకొని చదవచ్చు. అది చేస్తే విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కూడా ఉంటుంది. మొత్తం చదవైతే ఇంకా మంచిది. మొత్తం పారాయణ చేయగలిగితే 108 శ్లోకాలు పారాయణ చేయగలిగితే ఇంకా మంచిది. అలా చేయలేని వాళ్ళు వాళ్ళ నక్షత్ర పాదాలకు సంబంధించిన శ్లోకం తీసుకొని అది పారాయణ చేస్తే విష్ణు సహస్రనామం చేసిన ఫలితం కూడా ఉంటుంది. గురుగారు, పౌర్ణమి అనగానే లలిత సహస్రనామం కూడా చదవమని చెప్తూ ఉంటారు. ఈ వైశాఖ పౌర్ణమి రోజు చదవచ్చు అంటారా? మరి చదివితే ఎలాంటి ఫలితాలు కూడా ఇస్తుందంట? లలిత సహస్రనామం అనేది ఎప్పుడైనా చదవచ్చమ్మా. వైశాఖ పౌర్ణమి రోజు కూడా చదవచ్చు. అయితే ఈ వైశాఖ మాసం ఇందాక నేను చెప్పినట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. అయితే శుక్రవారం ఈసారి వచ్చింది కాబట్టి లలిత సహస్రనామం కూడా సపరేటమైన ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది. ఇక్కడ చదవచ్చు. చదవకూడదని అయితే ఏం లేదు. అయితే లలితా సహస్రనామం చదవడం కంటే విష్ణు సహస్రనామం, లక్ష్మీమాతకు సంబంధించిన కనకధార స్తోత్రం, అష్టోత్తరాలు చదవడం అనేది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. వాటితో కలిపి లలితా సహస్రనామం కూడా చదువుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ వైశాఖ పౌర్ణమి విశిష్టత ఏంటి, ఎలా వినియోగించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.